హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ టెక్నిక్స్ తెలుగు. మనలో చాలా మందికి మన దగ్గర ఉన్న సేవింగ్స్ అమౌంట్ తీసుకొచ్చి అది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత లాభాలు పొందాలని చెప్పి చాలా మందికి ఉంటుంది. బట్ స్టాక్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉండడం వల్ల ఏ స్టాక్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. బట్ డోంట్ వరీ గైస్, ఇక నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవ్రీడే ఒక స్టాక్ తీసుకొని ఆ స్టాక్లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ మీతో డిస్కస్ చేస్తా. ఆ ఇంపార్టెంట్ లెవెల్స్ ఒక యూజేజ్ ఏంటంటే, ఆ లెవెల్స్ కనుక మన స్టాక్ అక్కడ కనుక ట్రేడ్ అవుతుంటే ఆ లెవెల్స్ చూసి మీరు బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు, లేదా సెల్ చేయాలనుకుంటే సెల్ చేసుకోవచ్చు. అది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు డిసిషన్ ఇంకా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ZEE ఎంటర్టైన్మెంట్ స్టాక్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ స్టాక్లో ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. మెయిన్లీ ఈ స్టాక్ గురించి ఈరోజు మాట్లాడడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు దీనికి టార్గెట్ వచ్చేసి 415 దానికి ఇస్తున్నారు. సో మనలో చాలా మంది ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఈ స్టాక్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. సపోర్ట్ ప్రజెంట్ అయితే 270 కాడ ట్రేడ్ అవుతుంది, 270 కాడ క్లోజ్ అయింది. సో మనం ఎప్పుడు బై చేయాలి, ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు. ఓకేనా, 175 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ ఈ స్టాక్కి. ఓకే, సో మీరు ఏదైనా ప్లాట్ఫామ్ యూజ్ చేస్తారో ట్రేడింగ్కి, ఆ ప్లాట్ఫామ్లో మీరు ఈ లెవెల్స్ వేసుకోండి. సో దట్ ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ఇంకా ఈజీగా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 235 to 240. ఓకే, 235 to 240, 235. టెక్స్ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్ అని పెట్టుకోండి, 235 to 240. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 270లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా పడుతూ 235 దాకా రిట్రేస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 235 దాకా వచ్చిందనుకోండి, అక్కడ మీరు బై చేయాలి, ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటారో సో ఈ స్టాక్లో బై చేసుకోవచ్చు ఆర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా కూడా తీసుకోండి. అండ్ మేము ఈ లెవెల్స్ ఏవైతే ఇక్కడ మేము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకేనా, అండ్ ఇది మా పర్సనల్ వ్యూ. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి స్టాక్లో 310, 35 to 310. ఈ లెవెల్ పైన గనక ఒక 2 days హోల్డ్ చేసింది అనుకోండి, 305 పైన ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా మంచి మూవ్ ఉంటుంది, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి 305 పైన కనుక ఒక 2 days కనుక హోల్డ్ చేస్తే మంచి ర్యాలీ ఉంటుంది అప్ సైడ్కి. ఓకేనా, అండ్ ఆ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ చూద్దాం, ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ట్రేడింగ్ లెవెల్. ఇది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఆగింది, ఇక్కడ 405. ఆ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ నుంచి సస్టైన్ అవ్వడం, ఇక్కడ నుంచి కింద పడడం, ఇక్కడ నుంచి పైకి లేవడం జరిగింది కాబట్టి ఇంచుమించుగా రౌండ్ ఫిగర్ 500 వేసుకోవచ్చు. 500. ఓకే, ఇంకా తర్వాత అంటే 575. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ 175 కూడా బ్రేక్ చేస్తూ కిందికి వస్తే మీరు 120 దాకా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 120 ఆర్
130, 135 పెట్టుకోవచ్చు. 135. ఓకే. ఈ లెవెల్స్ ఎందుకు వేసానో చెప్తాను ఇప్పుడు చూడండి. ప్రజెంట్ మార్కెట్ 270 కాడ ట్రేడ్ అవుతుంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తూ 305 కనుక బ్రేక్ చేసి ఒక 2 days కనుక ఇక్కడ ఉందనుకోండి, మీరు ఆరామ్సే ఈ స్టాక్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2 days క్యాండిల్ పైన బై చేసుకొని మీరు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 405 దాకా హోల్డ్ చేయొచ్చు. అండ్ 405 కూడా బ్రేక్ చేస్తే ఆ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 500 దాకా హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ 500 కూడా బ్రేక్ చేస్తే 575 దాకా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన టార్గెట్ లెవెల్స్. ఇన్ కేస్ అలా కాకుండా 270 నుంచి మా ప్రైస్ రిజెక్ట్ అయ్యి 235 దగ్గర వచ్చింది అనుకోండి, 235 దగ్గర ప్రైస్ రిజెక్ట్ అయ్యి అప్ సైడ్ మూవ్ కనుక కనిపించిందంటే క్యాండిల్లో మీరు 235 దగ్గర ఈజీగా బై చేసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్లకు ఉంది. ఈ లెవెల్ నుంచే పైకి వెళ్ళడం చాలాసార్లు జరిగింది, చెప్తాను చూడండి. ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచే కింద పడి మళ్ళీ ఈ లెవెల్లో బాగా కన్సల్టేషన్ అయింది. అండ్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో సాలిడ్గా, అప్పుడు మళ్ళీ అప్ సైడ్ మూవ్ వచ్చింది. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్, ఇక్కడ నుంచి అండ్ ప్రజెంట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ కూడా వాల్యూమ్ చాలా గట్టిగా క్రియేట్ అయింది. ఓకేనా. సో 235 చాలా ఇంపార్టెంట్ లెవెల్. అండ్ అలా కాకుండా 235 కూడా బ్రేక్ అయ్యి కిందికి వస్తే 175 ఇంకో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకు గనక ఈ ZEE స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు 235 దాకా వస్తే ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ. అండ్ అక్కడి నుంచి ఇంకా కింద పడితే భయపడకుండా 275 దగ్గర వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ కొనేసి యావరేజ్ చేసి హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యావరేజ్ చేసుకున్నాక మన టార్గెట్ వచ్చేసి 405 దాకా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఈ లెవెల్స్ కూడా మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఈ లెవెల్స్ అన్ని వేసుకోండి. సో ఈ లెవెల్స్ ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారు. అండ్ ఈ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు కూడా బై చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే. ఐ హోప్ యూ గైస్ గాట్ సమ్ నాలెడ్జ్ విత్ దిస్ వీడియో. మీకు కనుక ఏదైనా నాలెడ్జ్ వచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ about stock market, so please do subscribe to our YouTube channel. Thank you.